త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి దళితులకు జగన్ చేసిన అన్యాయాన్ని వివరిస్తానని టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ తెలిపారు. ఎన్నికల ప్రచారంపై పార్టీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారన్నారు. సిద్ధం సభల ద్వారా అన్ని అబద్దాలు చెప్పడమే జగన్ పనిగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. ఏపీకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు వస్తేనే బాగుపడుతుందంటున్న మహాసేన రాజేష్ తో మా ప్రతినిధి అప్పారావు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ని ఇప్పుడే చంద్రబాబు నాయుడు కలిశారు. చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో భారీ స్థాయిన ఒక ఉద్యమ రీతిలో ప్రచారం చేయాలని ఇప్పుడే దిశానిర్దేశం చేశారు. ఏ విధంగా 5 ఏళ్ల పాలనలో జగన్ ప్రభుత్వం దళితుల్ని మోసం చేసిందో, అదేవిధంగా దళితుల వ్యక్తుల్ని దారుణంగా చంపించి వాళ్ళకి అన్యాయం చేసిందో దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి వివరించాలని చెప్పి దిశానిర్దేశం చేసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు అసలు దిశానిర్దేశం ఏం చేశారు, తదుపరి ప్రచార వ్యూహం ఏ విధంగా ఉండబోతుందో సార్ మహాసేన రాజేష్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, చంద్రబాబు గారు ఇప్పుడే కలిసి వచ్చారు. సార్ మీకు ఏం దిశానిర్దేశం చేశారు, మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది? సార్ మాకు ఎప్పుడూ ఒకటే చెప్పారండి, రాష్ట్రం బాగుపడాలి. రాష్ట్రం బాగుపడాలంటే ఇక్కడ అధికారం ఖచ్చితంగా మారాలి. దానికోసం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో వారందరినీ కార్యోన్ముఖులు చేయమని ఎప్పుడూ ఒకటే మాట అండి. ఆయనకి ఏం పదవికాంక్ష లేదు, ఆయనేమి ఇప్పుడు అధికారం ఎక్కేసి డబ్బులు సంపాదించుకోవాలనే ఆశ లేదు. ఆయన ఎప్పుడు కూడా గౌరవం కోసం, లెగసీ కోసమే బ్రతికాడైనా. ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్గా ఎంతోమంది నిరుద్యోగులు, ఎంతోమంది అనాథులు, అభాగ్యులు వారి పేరు చెప్పుకోవాలని ఆయన ఎప్పుడు ఆశపడ్డాడు తప్ప ఇంకా అంతమించి ఏం లేదండి. రాష్ట్రాన్ని బాగు చేయాలి, బాగు చేయడానికి యువత అంతా కూడా ముందుకు రావాల్సిందిగా, దానికి వారందరినీ చైతన్యం చేయాల్సిందిగా మాకు తెలియజేయడం జరిగింది సార్. రేపటి నుంచి మీరు ఏ జిల్లా ప్రచారం చేస్తారు, మొత్తం ఎన్ని నియోజకవర్గాలు తిరిగే అవకాశం ఉంది? అంటే సమయాన్ని బట్టి సార్, సమయాన్ని బట్టి 175 నియోజకవర్గాలు తిరగాలి. అంటే ప్రతి నియోజకవర్గంలో ఉన్న అపోహలు ఏవైతే తప్పుడు వార్తలు క్రియేట్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు, అబద్ధాలు క్రియేట్ చేస్తున్నారు, లేనాటిని ఉన్నట్టుగా భ్రమింపజేస్తున్నారు జనాల్ని. దానికి సంబంధించి ఎంతోమంది గ్రామాల్లో ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఎస్టీలు కానీ ఈ మోసంలో పడిపోతున్నారు. వారందరినీ కూడా చైతన్యం చేసి వారికి వాస్తవాలు తెలియజేసి రాష్ట్ర భవిష్యత్తులో వారిని కూడా భాగస్వాములు చేయాలి. నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడం ద్వారా మాత్రమే ఈ రాష్ట్రానికి అతిగతి ఉంటుందనే విషయం ప్రజలందరికీ తెలియజేస్తాం సార్. ఇప్పుడు సిద్ధం సభల్లో ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ ఈ 5 ఏళ్ల పాలనలో దళితులు మేము భారీగా చేశాము, దళితులు మా సోదరులు, అదేవిధంగా నా ఎస్సీలు, నా బీసీలు అంటూ పదే ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవాలు విరుద్ధంగా ఉన్నాయి. దీనిపై మీరు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడైనా నిజం చెప్తే తల వేయి ముక్కలు అయిపోవాలని ఆయన శాపం ఉందండి. ప్రతిదీ ఆయన అబద్ధమే చెప్తాడు. ఆయన నోటంటి ఏది వచ్చినా కానీ అది అబద్ధమే ఉంటుంది. అలాగే వారి ఇంట్లో జరిగిన విషయాలు చూడొచ్చు, ఇంట్లో జరిగిన హత్యలు చూడొచ్చు, కోడికత్తి డ్రామాలు చూడొచ్చు, ఏదైనా కానీ అన్నింటిలోనూ వారు బయటకు వచ్చి చెప్పేవన్నీ దానికి కంప్లీట్గా డిఫరెంట్ ఉంటాయి. కంప్లీట్గా వ్యతిరేక ధోరణిలో వారు చెప్పడం జరుగుతుంది. అది ఒక వైసీపీ సీఎం గారు మాత్రమే కాదండి, ఎమ్మెల్యేలకి, మంత్రులకు కూడా అదే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. నోరిప్తే అబద్ధం చెప్తారు. ఆ అబద్ధాల కోర్లు ఈ రోజున రాష్ట్రాన్ని ఆల్మోస్ట్ నాశనం చేశారు. ఇక నారా చంద్రబాబు నాయుడు గారి లాంటి ఒక మంచి శక్తి వస్తే తప్ప ఈ రాష్ట్రానికి ఈ భారతదేశ చిత్రపటంలోనే చోటు లేకుండా పోయే పరిస్థితి ఉందండి. ఇది మహాసేన రాజేష్ చెప్తున్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నియోజకవర్గాల్లో తిరిగి దళితులకు ఏ విధంగా ప్రభుత్వం అన్యాయం చేసింది, తెలుగుదేశం పార్టీ కూటమి వస్తే ఏ విధంగా సంక్షేమ పథకాలు అందిస్తామని దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తామని చెప్తున్నారు. అమలాపురం కిమ్స్ ప్రాంగణం నుంచి కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చుక్కాపారావు.